పప్పు గోంగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను రాగా, వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. గోంగూర పప్పుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చేసి గోంగూరని ఒక 2 కట్టలు అండి, పెద్దవి 2 కట్టలు ఇవి నీట్గా వాష్ చేసుకున్నాను. ఈ కందిపప్పు 1 గ్లాసు కందిపప్పు అయితే 1 గ్లాసు వాటర్ వేసుకోవాలండి, లేదంటే పైకి బాగా పొంగిపోతుంది. చూస్తున్నారు కదా, నేను వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులో నేను వాటర్ వేసి కుక్ చేసుకుంటున్నాను మెత్తగా అయ్యేంత వరకు. అలాగే ఇందులో ఈ కందిపప్పులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అప్పుడే కలర్ అనేది బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్ అనేది బయటికి రాకుండా ఇది ఒక చిన్న టిప్ అండి. విజిల్ దగ్గర ఒక క్లాత్ ఏదైనా పెట్టేస్తే అందులో వచ్చే వాటర్ పైకి రాదు. పక్కన ఇంకో స్టవ్ వెలిగించుకొని అందులో ఒక పాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత జీలకర్ర అనేది ఎక్కువ వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం శనగపప్పు, అలాగే ఒక మిరపకాయ ఒక చిదిమేసి వేయాలి అందులో. ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న ఆనియన్ అండి, అంటే ఒక మీడియం సైజు ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. 4 మిరపకాయలు అడ్డంగా చీల్చిన, ఒక రెమ్మ కరివేపాకు ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కొంచెం ఒక 50% ఫ్రై అయిన తర్వాత గోంగూరని ఒక 2 కట్టలు అండి, పెద్దవి 2 కట్టలు ఇవి నీట్గా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకొని ఆకులన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఇవి అన్నీ కూడా ఈ ఆనియన్స్ అవి వేసాం కదండి, ఇందులో వేయాలి. ఇప్పుడు అవన్నీ వాటర్ అంతా తీసేసి వేయాలి, వాటర్ తీయొద్దు. చాలా సింపుల్గా అయిపోతుందండి. గోంగూర పప్పు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఐరన్ లేని వాళ్ళు ఐరన్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. హెచ్పి డౌన్ అయిన వాళ్ళు కూడా ఈ ఆకుకూరలు తింటే హెచ్పి అనేది బాగా పెరుగుతుంది. ఇలా మనం పప్పు పెట్టాం కదండి, అది కూడా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, వాటర్ అనేది బయటికి రాదు, ఆ వాటర్ అనేది అందులోనే ఉండిపోద్ది. ఇప్పుడు ఇది కూడా మెత్తగా అయిపోతుంది. గోంగూర అనేది బాగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాతే పప్పు అనేది వేయాలి, లేదంటే గోంగూర అనేది ఉడకదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాను, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. గోంగూర అనేది తొందరగా ఉడికిపోతుందండి, ఒక 5 మినిట్స్కి అది బాగా మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా, సాల్ట్ వేసేసరికి అందులో ఉన్న వాటర్ కూడా బయటికి రిలీజ్ అవుతుంది. ఆ వాటర్తోనే అదంతా ఆ గోంగూర అనేది మగ్గిపోతుంది బాగా.